అకీరా క్రమశిక్షణ లేకుండా తయారవుతాడని నా మాజీ భర్త కుటుంబ సభ్యులు అనేవారు. రేణు దేశాయ్ ఎమోషనల్ రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా నందన్, ఆద్యల పెంపకం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అకీరాను తాను ఎప్పుడూ కొట్టలేదని, ఆ విషయంలో మాజీ భర్త కుటుంబ సభ్యులు సందేహాలు వ్యక్తం చేసినా తాను మాత్రం ప్రేమతోనే వారిని క్రమశిక్షణ గల వ్యక్తులుగా తీర్చిదిద్దానని తెలిపారు. మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లినప్పుడు తన పెంపకంపై మచ్చపడకుండా గౌరవంగా ప్రవర్తించాలని పిల్లలకు ముందే చెప్పానని రేణు పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఇద్దరు బిడ్డలు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా ఎదిగారని చెబుతూ రేణు ఎమోషనల్ అయ్యారు. రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో మోడల్ గా చేసిన ఆమె నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, డైరెక్టర్ గా తనలోని మల్టీ టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. పెళ్లి తరువాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమైన రేణు సపోర్టింగ్ రోల్స్ తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన ఎన్జీఓ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ వ్యక్తిగత జీవితం, తన పిల్లల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్ భర్తతో విడిపోయాక తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. మరో పెళ్లి చేసుకోకుండా పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. విడాకులు తీసుకున్నా కూడా తన మాజీ భర్తకు, ఆయన కుటుంబానికి పిల్లలను దగ్గర చేస్తూనే ఉన్నారు. మెగా ఫ్యామిలీలో ఏదైనా వేడుక జరిగినప్పుడు, ప్రత్యేక సందర్భాల్లో అకీరా, ఆద్య స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంటారు. అయితే ఆ ఇంటికి వెళ్లినప్పుడు ఎలా నడుచుకోవాలి అనేది ముందే తన ఇద్దరు పిల్లలకు చెప్పానని, ఆ విషయంలో ఒక కండిషన్ కూడా పెట్టినట్లు రేణు తెలిపారు. పిల్లల్ని ఆ ఫ్యామిలీకి దగ్గర చేయాలనుకున్నప్పుడు వారికి ఒకటే కండిషన్ పెట్టాను. మీరిద్దరూ వాళ్లతో ఎలా బిహేవ్ చేస్తారదే ఒక తల్లిగా నాపై ప్రభావం చూపుతుంది. నేను మిమ్మల్ని సరిగ్గా పెంచానా లేదా అనేది నా పెంపకం మీద వస్తుంది. ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో అనేది మీ తల్లిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మీ తల్లి గురించి ఆలోచించండి. గౌరవంగా ఉండండి. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినా, ఇరిటేట్ అయినా నాకు ఫోన్ చేయండి. అంతేకాని ఎప్పుడు కూడా ఎవరి పట్ల అగౌరవంగా ప్రవర్తించకండి. ఎందుకంటే నా పెంపకం మీద మచ్చపడకూడదు అని చెప్పాను అంటూ అకీరా, ఆద్య గురించి చెబుతూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తన ఇద్దరు పిల్లలకు మంచి మర్యాద నేర్పించి పెంచానని రేణు దేశాయ్ అన్నారు. అకీరాని కొట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు తన కుమారుడి భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశారని, కానీ అకీరా ఎంతో క్రమశిక్షణ కలిగిన అబ్బాయిగా ఎదిగాడని ఆమె తెలిపారు. నా మాజీ భర్త కుటుంబ సభ్యులు కొందరు, నువ్వు అకీరాను అస్సలు కొట్టడం లేదు, వాడు క్రమశిక్షణ లేకుండా తయారవుతాడు అని అనేవారు. అప్పుడు నేను వాళ్ళకి ఎలా పెంచుతానో వేచి చూడండి అని చెప్పాను. ఈ రోజు మీరు ఎక్కడ వెతికినా దొరకనంత మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్, ఎంతో ఒదిగి ఉండే అత్యంత క్రమశిక్షణ కలిగిన బిడ్డగా అకీరా తయారయ్యాడు. ఆద్య కూడా అంతే. నేను ఎప్పుడూ నా పిల్లల్ని కొట్టలేదు అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.